ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీకే చెప్పేది వెళ్ళిక నుంచే. నేను ఎవ్వరిని డిస్టర్బ్ చేయట్లేదు. బయట చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వెళ్ళవి సాల్వ్ చేసుకోండి. మేమేం చేయాలో మాకు తెలుసు కానీ నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఇక్కడే కాదు, ఈ ఏరియాలోనే కనపడకూడదు నువ్వు. నా భార్యని తీసుకెళ్ళడానికి వచ్చాను. తను రాకుండా నేను ఇక్కడి నుంచి కదిలేది లేదు. అది 2 నిమిషాలైనా సరే, 2 నెలలైనా సరే, 2 జన్మలైనా సరే, ఇక్కడి నుంచి కదిలేదే లేదు. నువ్వు నీ భార్య అని చెప్తున్నావుడే, నీ మీద కంప్లైంట్ ఇచ్చింది. తనిచ్చిందో ఇవ్వాల్సి వచ్చిందో నాకు బాగా తెలుసు. మీకు వీలైతే మా ప్రాబ్లం సాల్వ్ చేయండి, అంతేగాని అనవసరంగా నా జోలికి రావద్దు. ఏంటి వార్నింగ్ ఇస్తున్నావా? ఇప్పుడు నేను వార్నింగ్ ఇచ్చే మూడ్లో లేను. అర్థం చేసుకుంటారనుకుంటా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే అరెస్ట్ చేసి లోపలేయాల్సి ఉంటుంది. నువ్వేమైనా చేసుకో, నేను మాత్రం ఇక్కడి నుంచి కదలను. అవునా? సరే కానిస్టేబుల్స్ సార్. లాక్కు రండి విన్ని. ఓకే సార్. అయ్యో, ఫ్రెండ్ ని పోలీసులు తీసుకెళ్తున్నారు మామయ్య. వద్దని చెప్పు మామయ్య. హే, నువ్వు నోరు మూసుకుని ఇంటికి పో. తాతయ్య ప్లీజ్ తాతయ్య, ఫ్రెండ్ తాతయ్య, ఫ్రెండ్ మంచివాడు తాతయ్య. నన్ను పోలీసులు అరెస్ట్ చేయని, జైల్లో పెట్టని. రేయ్ పదరా. నేను మాత్రం మా ఇంట్లో అడుగు పెడితే పదరా. అది నీతోనే. అమ్మమ్మ ప్లీజ్, అమ్మమ్మ ప్లీజ్ బామ్మ, తీసుకెళ్ళొద్దని చెప్పు బామ్మ. ఫ్రెండ్ మంచివాడు బామ్మ. ఎక్కరా? వస్తాను తులసి, బండి ఎక్కరా? మళ్ళీ నీ కోసం తిరిగి వస్తా. ఇప్పుడు ఉంటుంది వీడికి అసలైన సినిమా. ఇప్పుడు నీకు సంతోషమేనారా? ఏదన్నా సమస్య వస్తే అది సామరస్యంగా పరిష్కరించుకోవాలి గాని ఈ గొడవలు పోలీసులు ఎందుకురా? సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఇవేమి పాత రోజులు కాదు. అనుకున్నది సాధించారుగా. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? మా అన్నయ్యకి ఏమైనా అవ్వాలి, అప్పుడు ఉంటుంది మీ అందరికి. తులసి అమ్మ, ఫ్రెండ్ అమ్మ, ప్లీజ్ అమ్మ. ఖుషి, నీ ప్రశ్నలకి నా దగ్గర ఇప్పుడు సమాధానం ఉండదు. నాకు తెలిసిన రోజు నేనే నీకంతా చెప్తాను.